హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆదివారం రోజు షూట్ చేశాను అనమాట. ఈరోజు పుట్టకు పాలు పోసేద్దాము అని ఉదయాన్నే 5 గంటలకు లేచి ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసాను. పసులు కొట్టేసి బండలు తుడిచి స్నానం చేసేసి ఇంకా తర్వాత ఇక్కడ వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టాను. నైట్ పడుకునే ముందే అలసందలు నానబెట్టేశాను అనమాట. ఇంకా దేవుడికి ఇంట్లో పెట్టాలి, పుట్టకు కూడా పెట్టి రావాలి కదా అన్నట్టు ఉడకబెట్టేద్దామని ఇక్కడ కడుగుతున్నాను అనమాట. కడిగి ఇంకా ఇది ఉడకబెట్టేలోపు పూజ అనేది చేసేసేయాలి. పూజకి ఈరోజు చాలా టైం పట్టిందనమాట. ఇంకా పూజ అవన్నీ కడుక్కోవాలి కదా, ఫొటోస్ ఏం క్లీన్ చేయలేదు, శుక్రవారమే కదా పూజ చేసింది, అన్నీ క్లీన్ చేసుకొని అనేసి ఈరోజు ఊరికే ఇంకా పూజ కుందులు అవన్నీ ఉంటాయి కదా, అన్నీ క్లీన్ చేసుకుందాం అనేసి తీసాను అనమాట. ఆడే టైం లేట్ అయ్యింది. ఇప్పుడు ఇవన్నీ చేసేసుకోవాలి. ఇంకా పెళ్ళికి వెళ్ళేది ఉంది అనమాట. వెళ్తానో లేదో అనుకున్నాను కానీ ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకొని వెళ్ళాను అనమాట. నేను పిల్లలు ముగ్గురమే. ఆటో మాట్లాడాడు మా హస్బెండ్. ఓంకారం వెళ్ళాం పెళ్ళికి. ఇంకా మా ఆయన అయితే ఏం రాలేదు, మేము నలుగురం అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. ఓంకారం పెళ్ళికి పోయి ఇంకా అట్టే అమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఈవినింగ్ వచ్చేసాము. ఇక్కడ అలసందలు అయితే ఉడకబెట్టేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు పడుకున్నారు, ఇంకా స్కూల్ లేదు కదా అని నేను కూడా లేపలేదనమాట. ఇలా చేసుకుంటుండగానే తర్వాత లేచారు. ఇంకా లేస్తే వాళ్ళకు కూడా ఫాస్ట్గా చెప్పేశాను అనమాట. బ్రష్ వేసేసి ఒక్కొక్కరు స్నానం చేసి రప్పండి అనేసి చెప్పేశాను. గుడికి వెళ్ళి అలాగే పెళ్ళికి వెళ్దామనేసి ఇంకొకటేసారి చెయ్యండి అని చెప్పేశాను అనమాట. ఇంకా ముందు రోజు సాయంత్రమే దోశపిండి పట్టి పెట్టేసుకున్నాను. ఇదిగోండి పూజ చేయాలనేసి అన్ని ఇలా తీసి పెట్టేసుకున్నాను. ఇల్లంతా నీట్గా సర్దేసుకున్నాను చూడండి. కాకపోతే ఫుల్ హడావిడి అయిపోయిందనమాట. ఇంకా పూజ చేసుకొని గుడికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ టిఫిన్ చేసి ఇంకా వంట ఏం చేసి పెట్టలేదు, వెళ్ళలేదనమాట మా ఆయనకి. ఇంకా తను ఈరోజు ఇది ఒక్కరోజు మధ్యాహ్నం బయట తినేసాడు. ఇదిగోండి తర్వాత అయితే పూజ అయితే చేసేసుకొని ఇంకా దేవుడికి కూడా నువ్వుల ముద్దలు, చలిమిడి, ఇంకా అలసందలు, పెసరపప్పు, ఇలా కొబ్బరి గిన్నెలో పాలు బెల్లం ముక్క వేసి ఇంకా అన్నీ ఇలా పెట్టేసి దేవుడి దగ్గర ఇంట్లో అయితే ఇలా చేసేసుకున్నాను. ఇంకా తర్వాత చెరువుకట్ట దగ్గరికి వెళ్ళేసాను అన్నమాట. చూపిస్తాను, అది కూడా చిన్న వీడియో షూట్ చేసుకున్నాను. ఇంకా ఏమేమి కావాలో అన్నీ ఇలా ఒక బుట్టలో పెట్టేసుకున్నాను అనమాట. పసుపు, కుంకుమ, చేసిన ప్రసాదాలు, ఇంకా అలాగే ఒక నాప్కిన్ పెట్టుకున్నాను. దీపం వెలిగించడానికి కుంది ఒకటి, ఇంకా ఒత్తులు, ఆయిల్, ఏమేమి కావాలో అన్నీ ఇలా పెట్టేసుకొని అరేంజ్ చేసుకున్నాను. ఇంకా రెడీ అవుతున్నారు అనమాట పిల్లలు, మా ఆయన వాళ్ళ కోసం వెయిటింగ్. నేనైతే రెడీ అయిపోయాను చూడండి, ఎక్కడే ఉన్నాయన్నమాట. ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు టైం ఉంది అనేసి ఆలోపు చట్నీ చేసేసి మిక్సీ పట్టలేదనమాట, అన్నీ పెట్టేసి వెళ్ళిపోయాను టెంపుల్కి. ఇంకా వచ్చిన తర్వాత చట్నీ చేసేసి ఇలా మిక్సీ అయితే పట్టేసేయాలి. ఫాస్ట్గా చేశాను అనమాట. మళ్ళీ పెళ్ళికి వెళ్ళేది ఉంది కదా, లేట్ అవుతుంది అనేసి ఇంకా రెడీ అవుతున్నారు అనేసి ఇక్కడ నేను చట్నీకి అయితే పెట్టేశాను. ఇంకా ఫస్ట్ పల్లీలు వేయించేసి ఇలా మిరపకాయలు, టమాటాలు అయితే ఆయిల్లో వేయిస్తున్నాను. ఇంకా ఇదిగోండి కిచెన్ వర్క్ అయితే కొంచెం కౌంటర్ టాప్ నీట్గా పెట్టేసుకున్నాను. కొంచెం సామాన్లు ఉన్నాయన్నమాట. ఇంకా అవి కూడా కడిగేసాను. ఆలోపు కడిగేసి టెంపుల్కి వెళ్ళేసాను అనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా చట్నీ మిక్సీ పట్టేసి దోశ వేసేసేయాలి. ఇదిగోండి టెంపుల్కి వెళ్ళేసి నంద్యాల చెరువుకట్ట దగ్గర ఉంటుంది, చెరువుకట్టకు దగ్గరలో ఉంటుంది అనమాట, గోల్డెన్ బేకరీకి ఎదురుగా. ఎప్పుడు వెళ్ళినా మేము ఇక్కడికే వెళ్ళి పాలు పోసేసి వస్తామన్నమాట. ఇంకా పండుగ రోజు అయితే ఫుల్ జనాలు ఉంటారు. పండగ అయిపోయిన సండే కాక నెక్స్ట్ సండే అనమాట ఇది. ఇంకా అప్పటికైనా జనాలు ఉన్నారు చూడండి, ఇంకా వస్తూనే ఉన్నారు, చేసేటప్పుడు పూజలు చేస్తూనే ఉన్నారనమాట. ఇంకా నేనైతే పూజ చేసేసి కూర్చున్నాను. మా ఆయన బయటికి వెళ్ళాడనమాట. ఇంకా పిల్లలు అయితే పక్కన చిన్నగా అది ఎక్సర్సైజ్ చేసేస్తారు కదా, అది ఉందన్నమాట పక్కన చిన్నవి, వాటితో ఆడుకుంటూ ఉన్నారు. కొంచెం వ్యాయామం చేసేవాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. పిల్లలు అయితే అదిగోండి అక్కడ ఆటలు ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా నేను ఇక్కడ కూర్చొని చిన్న వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ఇదిగోండి మా పిల్లలే తప్ప ఇక్కడ పార్కులో ఎవరు లేరనమాట. ఈ మిషన్స్ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి మా పిల్లలు ముగ్గురు తప్ప ఎవరు లేరనమాట ఇక్కడ. తర్వాత అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయి తినేసి ఊరికి కూడా బయలుదేరామన్నమాట. ఊరికి వెళ్ళే దారిలో చిన్న క్లిప్ అయితే షూట్ చేసుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వీడియో తీయడానికి అసలు టైం లేదనమాట నాకు. ఇంక ఇక్కడ ఆటో మాట్లాడితే మా హస్బెండ్, నేను, పిల్లలు ముగ్గురం కలిపి ఓంకారం వెళ్తున్నాము. వెళ్ళే దారిలో అనమాట చుట్టూ పచ్చగా పొలాలు మొత్తం ఒరే వేశారనమాట. నేనేదో పొలాలు వీడియో తీసుకుంటుంటే మా పిల్లలు మమ్మల్ని వీడియో తీ మమ్మీ అన్నారనమాట ఇక్కడ. ఇంక ఇదిగోండి మా పిల్లలు, నేను. ఇంకా వెళ్ళిన తర్వాత సిగ్నల్ మొత్తం పోయిందనమాట. ఫోన్లు చేస్తుంటే ఎవ్వరికి కలవట్లేదు. ఇంకా చెల్లి వాళ్ళు, అమ్మ, నాన్న అందరం వెళ్ళాము. తమ్ముడు ఒక్కడు మిస్ అయ్యాడనమాట పెళ్ళిలో. పెళ్ళికని వచ్చాము కానీ పెళ్ళి దగ్గర అసలు అక్కడ కూర్చోవడానికి లేదు, నిలబడదామంటే ఫుల్ ఎండ ఉండే. ఇక్కడ సైడ్కు కోనేరు దగ్గర కూర్చున్నాం అనమాట. ఇదిగోండి చెల్లి వాళ్ళిద్దరు, నేను, అమ్మ, పెద్దమ్మ, ఇంకా అందరం ఇక్కడే ఉన్నాము. నాన్న ఒక్కడు పక్కన ఉండే అనమాట, బయటికి వెళ్ళిండే.
నేను రాలేదేమో ఇక్కడికి అనుకొని మా హస్బెండ్ భయపడి మా నాన్నకు ఫోన్ చేసి సగం వరకు వెళ్ళు మామ అని చెప్తే మా నాన్న బయటికి వెళ్ళాడనమాట. అంటే మా పొలాల దగ్గరికి అక్కడ సైడ్ వెళ్ళాడనమాట. ఇంకా మా పొలాలు కూడా అమ్మ వాళ్ళ ఓంకారంకి దగ్గరే ఉంటాయి. ఇంకా అందరం కూర్చొని ఇక్కడ కొద్దిసేపు ఉండేసి తలంబ్రాలు అయిపోయాక ఇంకా తినేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇదిగోండి ఇంటికి వచ్చిన తర్వాత టైం వచ్చేసి ఇప్పుడు 9 అలా అవుతుందన్నమాట. ఎక్కడక్కడే ఉన్నాయి చూడండి. ఇంకా వచ్చినప్పటి నుంచి పని సరిపోయింది. బట్టలు ఉండే అనమాట. ఇంకా పిల్లలవి ఇప్పుడు పెళ్ళికి వేసుకుపోయినవి ఇంకా అన్నీ ఉంటే ఉతికేద్దాము, ముందు రోజు వేసుకునేవి అనేసి హ్యాండ్ వాష్ చేద్దాము అని నానబెట్టేసాను. బట్టలు ఉతికేసరికి ఇల్లంతా ఇలా చేసేసారనమాట వాళ్ళు రాసుకుంటూ. ఇంక ఇదిగోండి బట్టలు హ్యాండ్ వాష్ చేసినవి, వాషింగ్ మిషన్ వేసినవి. ఇంకా ఇక్కడ హాల్లో అయితే ఆరేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ 3 తీగలు కట్టేశాను. ఇంకొక హాల్లో అయితే 1 తీగ ఉంటుంది. ఇంకా బెడ్రూమ్లో 1 కట్టేసుకున్నాను. అన్నీ కట్టేసిన బట్టలు నిండాయి అనమాట. చాలా బట్టలు. అది ఒక్క రోజుకే అనమాట. శనివారం ఆదివారంవే ఇన్ని బట్టలు అయిపోయాయి. ఇంకా కొత్త బట్టలు అన్నీ చేత ఉతికేసి ఇంకా డైలీ వేసుకునేవి మాత్రం వాషింగ్ మిషన్లో వేసాను. కిచెన్లో అయితే చూడండి ఎంత గందరగోళంగా ఉందో. కౌంటర్ టాప్ వచ్చేసి ఇంకా నైట్కి అయితే దోశ వేసేసుకున్నాము. తిన్నారనమాట. తినేది అయిపోయింది. ఇక్కడ చూడండి కిచెన్ ఇలా ఉందన్నమాట. పాలు అయితే వచ్చాయి, వేడి పెట్టేశాను. ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇలా గడిచిపోయింది అనమాట. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.